దేశంలో రాష్ట్రంలో మహిళల పట్ల రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ప్రత్యేక భద్రత చట్టాలు తీసుకురావాలని జాతీయ మహిళా పార్టీ అధ్యక్షురాలు రాజేశ్వరి ప్రభాకర్ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనాడు మహిళ అన్ని రంగాలలోనూ తనకంటూ ప్రత్యేక స్థానం కనపరుస్తూ తనతో పాటు తన కుటుంబాన్ని సమాజానికి మేలు చేస్తుందని, అటువంటి మహిళల పట్ల సమాజంలో గౌరవ మర్యాదలు లేకుండా పోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో మద్యపానం నిషేధించాలని, లేనిచో కుటుంబాలు రోడ్డుపాలవుతాయని, తల్లి తండ్రి చెల్లి అన్న తమ్ముడు వంటి సంబంధాలు తెగిపోతున్నాయని ఆమె ఆక్రోశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోంశాఖ మంత్రి ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకొని మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆమె కోరారు. అలాగే సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యమైన పోస్టులు పెడుతున్నారని, వాటిపై కూడా సంబంధిత పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బ్యాంకుల్లో మహిళలు డ్వాక్రా గ్రూపుల ద్వారా దాచుకున్న డబ్బులు కూడా కాజేస్తున్నారని, అలాంటి సైబర్ నేరగాలపై నిఘా వేసి పట్టుకుని తగిన విధంగా శిక్షించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కార్యదర్శి అనసూయ, వరలక్ష్మి, విజయలక్ష్మి, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. ఈ వారంలో 2 చచ్చిపోయారు, చిన్నపిల్లలు అత్యాచారం జరిగి. దానికి వాళ్ళకి నష్టపరిహారం ఇస్తున్నారు, కానీ ఇలాగా జరగకూడదు, దీనికి ఒక పరిష్కారం ఏంటి, ఎందుకు ఇలాగ జరుగుతుందని చెప్పేసి ఎవరు ఆలోచించట్లేదు. ఒక నష్టపరిహారం ఇస్తారు, కొంతమంది మహిళా సభ్యులేంటి, మహిళా సంఘాలేంటి ఒకరోజు ధర్నా చేస్తాయి, అంతతో సరిపోతుంది. అంతేగాని అసలు ఎందుకు ఇలాగ జరుగుతుంది? 2 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి కూడా 80 ఏళ్ల వరకు కూడా ఆడవాళ్ళకి సేఫ్టీ ఉండలేదన్నమాట. వాళ్ళ మీద అత్యాచారాలు ఎలాగ పడితే అలాగ జరుగుతున్నాయి అన్నమాట. ఇంట్లో వాళ్ళు కూడా దాని గురించి పట్టించుకోకుండా తెల్లారు లేస్తే ఉద్యోగాలు, పిల్లల్ని పెంచాలి, అధిక ధరలు, ఎలాగ బతకాలి, సరైన జీతాలు, దీని గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఆడపిల్లల గురించి అస్సలు ఆలోచించటం లేదు. దయచేసి మన హోమ్ మినిస్టర్ గారు సునీత గారు దీని గురించి పట్టించుకొని, ఆవిడ కూడా ఒక మహిళ కాబట్టి ఈ మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని చట్టాలు మార్చాలి. అసలు బయటికి వెళ్ళాలంటే ఒక్కళ్ళు భయపడిపోతున్నారు, చిన్నపిల్లలు బజార్లో ఆడుకోవాలంటే కూడా భయపడిపోతున్నారు అన్నమాట. అలాంటి సమయంలో ఆమె కొన్ని నిర్ణయాలు తీసుకొని ప్రతి ఒక్క స్త్రీ కూడా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తానికి భయపడతారు, ఇబ్బంది పడతారు. కోర్టుల దగ్గరికి వెళ్తే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒక్కొక్క కేసు జరుగుతుంది. చాలామంది విడాకులు తీసుకున్న ఆడవాళ్ళు కూడా వాళ్ళకి న్యాయం జరగక కోర్టుకి 10 ఏళ్ళు 20 ఏళ్ళు తిరుగుతున్నారు, కానీ లాయర్లకు డబ్బులు పెడుతున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ వాళ్ళ పిల్లలు కూడా 1వ సంవత్సరంలో ఉన్న పిల్లప్పుడు విడాకులు తీసుకుంటే 20 ఏళ్ళు అయితే కూడా వాళ్ళకి న్యాయం జరగట్లేదు. ఆ పిల్లలు 20 ఏళ్ళ వయసు వస్తే కూడా అలాంటి అన్యాయాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆడవాళ్ళకి న్యాయం జరగాలని, ఆడవాళ్ళు బయటికి వెళ్ళాలంటే కూడా భయపడుతున్నారు. వాటికి కొన్ని చట్టాలు పెట్టాలని మేము కోరుకున్నాం. ఇలాగ అమ్మాయిలు చచ్చిపోయినప్పుడల్లా నష్టపరిహారం ఇవ్వకూడదు సార్, ఇవ్వకోకుండా ఇలా జరగకోకుండా ఎన్నో చట్టాలు పెట్టినా కానీ లాభం లేకుండా పోయింది. కాబట్టి దీనికి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి హోమ్ మినిస్టర్ గారు అని చెప్పి ఆడవాళ్ళకి న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం సార్.